Praise the Lord and good morning. Let us turn our Bibles to Luke chapter 12 verses 27 and 28. లూకా సువార్త 12వ అధ్యాయం 27 28. Look at the lilies and how they grow. They don't work or make their clothing. Yet Solomon in all his glory was not dressed as beautifully as they are. And if God cares so wonderfully for flowers that are here today and thrown into the fire tomorrow, He will certainly care for you. అవి కష్టపడవు వడుకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మళ్ళీ అగైన్ ఇక్కడ జీసస్ వర్డ్స్, హౌ మచ్ గాడ్ కేర్స్ ఫర్ యూ. మీ లైఫ్లో నేను చిన్న చిన్న థింగ్స్ కూడా ఆయన మైండ్ఫుల్గానే ఉన్నాయి. ఆయనకి తెలియకుండా ఏమీ లేదు మీ లైఫ్లో జరిగినాయి. అదే మన కీర్తన 68వ అధ్యాయం 19వ వచనం చదివితే మనకు అర్థమవుతాయి. బ్లెస్డ్ బి ద లార్డ్ గాడ్ దట్ డైలీ లార్డెత్ us డౌన్ విత్ బెనిఫిట్. ఎవ్రీ డే హీ లోడింగ్ జరుగుతుంది మన లైఫ్లో. ఎందుకంటే మనకి ఈరోజు అవసరమైన అన్ని ఎవ్రీడే ఆ లోడింగ్ అనేది జరుగుతుంది. ఎవరు ఆ లోడింగ్ చేస్తున్నారు? జీసస్ క్రైస్ట్, గాడ్, ఇది జెహోవా జైరా, మీ ప్రొవైడర్. దట్స్ వాట్ సీ, బ్లెస్డ్ బి ద లార్డ్ గాడ్ ద డైలీ లోడెత్ us డౌన్ విత్ బెనిఫిట్. మీకు అవసరం ఉన్నది అన్నిటినీ ప్రొవైడ్ చేసిన, డైలీ మీ లైఫ్లోకి పంపించిన ఒక దేవుడు ఉన్నాడు. సో హీ సీస్ ఎవరీ ఆఫ్ యువర్ డైలీ నీడ్స్. సో ఎవరీ హెల్ప్ విచ్ నీడ్, ఏ సహాయం మీకు అవసరమో, ఏ థింగ్స్లోకి స్పెసిఫిక్గా ఆయన హెల్ప్ అవసరమో అది అన్నీ ఆ డీటెయిల్ బై డీటెయిల్ ఆయనకు తెలుసు. అండ్ హీఈస్ లోడింగ్ ఇట్ ఎవ్రీ డే. దట్ హెల్ప్ హీఈస్ లోడింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎవ్రీ డే. ఏం అవసరమో డైలీ, డే బై డే. సో ఒకరోజు 2 weeks బ్యాక్ నేను నా హస్బెండ్తో బయటకు వెళ్ళవలసింది వచ్చింది. ఒక చిన్న పని వచ్చింది. మేము బయటకు వెళ్ళినప్పుడు ఇంటి నుంచి హౌస్ లాక్ చేసినప్పుడు ఆ టేబుల్ మీద నేను ఒక 5 rupees కాయిన్ చూశాను. మామూలుగా నేను కాయిన్ అక్కడ చూసి వచ్చిన తర్వాత తీసి ఎక్కడ పెట్టాలో పెడతాను. సో అది చూసిన తర్వాత వద్దులేదు అనుకొని నేను ఇలాగ వచ్చినప్పుడు నాకు ఒక స్వరం వినిపించింది, ఆ 5 rupees నీకు వెళ్ళిన దారిలోనే నీకు అవసరం అవుతాయి. ఎందుకు ప్రభు ఈ 5 rupees ఇప్పుడు అన్ని ఫోన్పేలు కదా, ఇప్పుడు 5 rupees చిల్లర ఎవరికి అక్కర్లేదు కదా. ఐ వాస్ ఆర్గ్యూయింగ్. హీ టోల్డ్ కీప్ ఇట్ ఇన్ యువర్ బ్యాగ్. సో ఐ టుక్ దట్ మనీ 5 rupees అండ్ పుట్ ఇట్ ఇన్ మై బ్యాగ్. సో వీఆర్ గోయింగ్ టు ఎ రిమోట్ ప్లేస్. అక్కడ వెళ్ళిన దారిలోనే మాకు ఒక థింగ్ అవసరమైంది, ఇమ్మీడియట్ థింగ్ అవసరమైంది. సో ఒక షాప్కి వెళ్ళి కొనేసిన తర్వాత ఫోన్పే అక్కడ వర్కౌట్ అవ్వలేదు, అక్కడ ఆ ఫెసిలిటీ లేదు. సో డబ్బులు ఇస్తే హీ టోల్డ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ గివ్ మీ 6 rupees చేంజ్ ఐ కెనాట్ గివ్ యూ దిస్ ప్రోడక్ట్. 6 rupees. గాడ్ సడన్లీ అప్పుడు నేను మర్చిపోయాను. ఎందుకంటే వీఆర్ ట్రావెలింగ్ మోర్ దెన్ 1.5 hours వీఆర్ ట్రావెలింగ్. సో నేను మర్చిపోయాను. సడన్లీ గాడ్ టోల్డ్, ఇప్పుడు నీ పర్సులో బ్యాగ్లో ఉంది కదా 5 rupees కాయిన్, ఇంకొక 1 rupee కూడా ఉంది కదా తీసి. సో నేను అది తీసి నా చేంజ్ అక్కడ ఇచ్చిన తర్వాత, లార్డ్ మాకు అవసరమైన చిన్న చిన్న థింగ్స్ కూడా హౌ మైన్యూట్లీ యు ఆర్ మైండ్ఫుల్. హల్లెలూయా. అందుకే గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఈరోజు చూసి రేపు పోయిన ఫ్లవర్స్ని అంత బ్యూటిఫుల్గా, లిల్లీస్ని అంత బ్యూటిఫుల్గా హీ కెన్ అడోన్ యూ అంటే తన ఇమేజ్లోనే క్రియేట్ చేసిన మిమ్మల్ని హౌ మచ్ హీ ఈస్ మైండ్ఫుల్ ఆఫ్ యూ. ఎంత ఎక్కువ మీ లైఫ్ గురించి ఆయన మైండ్ఫుల్గా ఉన్నారు. హల్లెలూయా. ఎవ్రీ చిన్న డీటెయిల్స్, ఆయన ఐస్ ఎవ్రీ చిన్న డీటెయిల్స్ ఆఫ్ యువర్ లైఫ్ మీదే ఉంది. హల్లెలూయా. సో హీస్ వర్కింగ్. కొన్నిసార్లు మనం అనుకున్న ఆయన నా లైఫ్లోకి ఏం పని చేయట్లేదు, కానీ బిహైండ్ ఎవ్రీ సీన్ హీఈస్ వర్కింగ్. మీకు తెలిసిన దారిలో, తెలియపోయిన దారిలో ఆయన వర్కింగ్. కొన్నిసార్లు మీరు ప్రేయర్ చేసినప్పుడు మీకు ఆన్సర్ ఎస్, అది బ్లెస్సింగ్ దట్ ఈస్ పర్మిటెడ్. కొన్నిసార్లు వెయిట్ చేయమని చెప్తారు, ఎందుకంటే హీస్ ప్రిపేరింగ్ యూ ఫర్ దట్ అన్ ఆన్సర్. కొన్నిసార్లు నోని చెప్తారు, ఆ నో ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అక్కడ. చూడండి హౌ హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అండ్ మీ. సో ఎవ్రీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్ అవర్ లైఫ్, మనకు కొన్ని రిజల్ట్ తెలియదు, మనం జంప్ చేసి డిసిషన్ తీసుకుంటాం, మనం జంప్ చేసి ఏదో మాట్లాడతాం, కానీ దానికి ఉన్న రిజల్ట్ కాన్సిక్వెన్స్ ఆయనకి తెలుసు. కాబట్టి అప్పుడప్పుడు అక్కడ బ్లాక్ అన్నది స్టాప్ అనేది వేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ద స్మాల్ డీటెయిల్స్ కూడా ఆయనకు మ్యాటరే. మన లైఫ్లో జరిగిన చిన్న చిన్న థింగ్స్ కూడా ఇట్ మ్యాటర్స్ టు హిమ్. సో టుడే హీ ఈస్
more concerned about your details in your life than you are concerned about. మీ చిన్న చిన్న డీటెయిల్స్ మీరు అది వదిలేస్తారు, కానీ ఆయనకు తెలుసు. నేను ఇప్పుడు 5 రూపీస్ కాయిన్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ 1.5 hour of our journey. Hallelujah. So that is our God. So he knows every detail of your family. మీ స్ట్రగుల్స్ ఆయనకి తెలుసు, మీ పెయిన్ ఆయనకి తెలుసు. అందుకే మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 29-30 చదివితే మనకి ఇలాగ అర్థమవుతుంది. Are not 2 sparrows sold for a penny? Yet not one of them will fall into the ground outside your Father's care, and even the very hairs of your head are all numbered. ఆయన పర్మిషన్ లేకుండా ఒక హెయిర్ కూడా కిందకి పోలాం, ఎందుకంటే అన్నిటికీ నంబర్ వేస్తారు. హల్లెలూయా. సో యు ఆర్ సో ప్రేషియస్ టు హిమ్, యు ఆర్ సో వాల్యుబుల్ టు హిమ్, యు ఆర్ ఎ మాస్టర్ పీస్. ఎందుకంటే దట్స్ వాట్ మీ లైఫ్లో నేను టైనీ థింగ్స్ కూడా ఆయనకి ఇంపార్టెంట్. సో డోంట్ గివ్ అప్. ఈ 8 million పీపుల్లోనే యు ఆర్ ఎ మాస్టర్ పీస్ టు హిమ్, యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్. హల్లెలూయా. సో షల్ వి ప్రే. Father, we thank you and we praise you for this wonderful morning. Thank you, Lord. Thank you, Lord. Thank you for taking care of every of our needs, Father God. Thank you for loading us every day with your help, Lord. Thank you for giving us everyday blessing, Lord. Thank you for protecting us, Lord. Thank you for covering us, Lord. Thank you for you are mindful of every small details of our lives, Lord. We thank you and we praise you for that, Lord. We thank you, Jesus, for the way you are leading us, the way you are guiding us, the way you are taking care of us, the way you are helping us. Thank you for knowing our family. Thank you for knowing our pain. Thank you for knowing our trouble. Thank you for knowing our difficulties, Lord. Lord, we commit everything unto thy mighty hand. We know that, Father, without your knowledge, nothing will happen in our lives, because you are in control of every situation, Lord. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessing.